నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరు అవ్వకుండా ఉండేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారో మనందరికీ తెలుసు. మరి ఎట్టకేలకు కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ రోజు ఆయన హాజరు అవ్వాల్సినటువంటి పరిస్థితి. కానీ దీని వెనక పెద్ద ప్లానే చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఇందుకే అసలు ఆ ప్లాన్ ఏంటి అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఆడిస్మల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎన్నో అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కోర్టుకు హాజరవ్వడం పట్ల ఇదేదో పోరాట యోధుడు జైలు నుంచి వస్తున్నట్టు ఇటు మీడియా కవరింగ్ ఇస్తూ ఉందండి. మరోపక్క ఆయన చూస్తేనేమో కోర్టు దగ్గర కావచ్చు, పోలీస్ స్టేషన్ దగ్గర కావచ్చు భారీ మొత్తంలో శ్రేణులు సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఏంటి అసలు ఆయన ప్లాన్ ఏంటి, ఇదంతా ఎందుకు చేస్తున్నట్టు, అసలు మీడియా కూడా ఈ విధంగా హైలైట్ చేయడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు మీడియా హైలైట్ చేయడానికి మనం తప్పట్లేమండి. ఏం జరిగినా కానీ ప్రజలు చూపించాలి మీడియా, కాబట్టి అది మంచిగానే చెడ్డగానేటువంటి ప్రజలు తీసుకుంటారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇంటెన్షన్ ఏంటంటే ఆయన సుదీర్ఘకాలం కోర్టు విచారణకు హాజరు కాకుండా ఒక రికార్డు సృష్టించాడు. ఆ రికార్డుని కాపాడుకోవాలని అతను విశ్వ ప్రయత్నం చేస్తాడు. అవునా సరే, ఒక రికార్డు సృష్టిస్తే దాన్ని కాపాడుకోవాలని ట్రై చేస్తారు కదా. అయితే వ్యవస్థలు దాని గురించి ఆలోచించాలి. దర్యాప్తు సంస్థలు, వ్యవస్థలో ఇప్పుడు సుప్రీంకోర్టులో గతంలో 2-3 ఏళ్ల క్రితం రాజకీయ నాయకులు ఇటువంటి కేసులు ఏమన్నా ఉన్నా, ఆర్థిక నేరాలు ఉన్నా తొందరగా తేల్చాలి, 1 సంవత్సరం లోపల ముగించాలా, విచారణ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి త్వరితగతిన విచారించాలని చేయాలి అని చెప్పేసి ఒక సూచన చేశారు. గట్టిగానే వ్యాఖ్య, అది తీర్పు కాదు. అలాగే సుప్రీంకోర్టు నుంచే ఆర్థిక నేరస్తులు ఉగ్రవాదుల కన్నా ప్రమాదం అని చెప్పారు. ఈ 2 స్టేట్మెంట్లని పోల్చి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆ వ్యాఖ్యల పరిధిలోకి వస్తాడు. ఎందుకంటే ఈ దేశంలోనే అతిపెద్ద కుంభకోణాలు చేసిన, అతిపెద్ద ఆర్థిక నేరం చేసిన వ్యక్తి అతను. అతని మీద 18 కేసులు సిబిఐ కానీ, ఈడీ కేసులు కానీ, A1గా ఉన్నాడు. అతను ఆల్రెడీ 16 నెలలు రిమాండ్లో ఉన్నాడు. కొన్ని నియమ నిబంధనలతోటి బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఎవరికైనా బెయిల్ రావడం అనేటువంటి సర్వసాధారణం. బెయిల్ మీద బయటకు వచ్చిన నిందితుడు అతను ఆ కండిషన్స్ని వైలేట్ చేయకూడదు. ఈయన కంప్లీట్గా వైలేట్ చేశాడు. విచారణకు హాజరవడం వైలేట్ చేశాడు, సాక్ష్యాలని ప్రలోభ పెట్టడం విషయంలో వైలేట్ చేశాడు, బెదిరించడంలో వైలేట్ చేశాడు. ఇలాంటివన్నీ ఒకదాని వెనక ఓటు చేసుకుంటూ వచ్చాడు. మరి ఆ బెయిల్ రద్దు అవ్వాలి ఆటోమేటిక్గా. చాలామంది చూడండి, ఈ మధ్యన బెయిల్ మీద బయటకు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ కేసు గురించి మాట్లాడకూడదు, కండిషన్స్ ఉన్నాయని చెప్పి చాలా జాగ్రత్తగా అందరూ కూడా నోరు మూసుకుని ఉంటారు కోర్టుల విషయంలో. కానీ ఈయన అన్నీ బేఖాతరు చేశాడు. అంతేకాకుండా ఈయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 14 నుంచి 19 వరకు కూడా ఈయన బెయిల్ మీద ఉన్నాను, నియమ నిబంధనలు లోబడి ఉన్నాను అనేటువంటి మర్చిపోయి వాళ్ళ అధికార పక్షం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడు. కాల్చి చంపండి, కొట్టి చంపండి, చెప్పులు చూపించండి, ఇలా రకరకాలుగా అధికారులను కూడా తీవ్ర కఠిన పదజాలంతో విమర్శించాడు, దూషించాడు. వాళ్ళ శ్రేణులు అయితే ఇంక అంతేలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత మోతాదు పెరిగింది బాగా, హై వాల్యూమ్, హై వోల్టేజ్. సామాన్య కార్యకర్త, సోషల్ మీడియా యాక్టివిస్ట్ దగ్గర నుంచి మొదలుపెట్టి ముఖ్యమంత్రి వరకు కూడా అందరి మీద సమాజంలో వాళ్ళకి వ్యతిరేకం అనుకున్న ప్రతి ఒక్కళ్ళ మీద కూడా దాడి చేశారు. అది రకరకాల రూపాల్లో. ఆస్తుల మీద దాడి చేశారు, భౌతికంగా దాడి చేశారు, మానసికంగా దాడి చేశారు, దుర్భాషలాడారు, వ్యక్తిత్వ హననం చేశారు. సాక్షాత్తు అసెంబ్లీలో అప్పటి ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా, కుటుంబపరంగా కించపరిచారు, అవమానించారు, విక్రించారు. ఆనాడు ప్రతిపక్ష నాయకులైన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అక్రమ కేసులు పెట్టి నిర్బంధించారు, జైలుకి పంపించారు, వాళ్ళ మీద టార్చర్ పెట్టారు. రఘురామ కృష్ణరాజు గారు లాంటి ఒక ఎంపీని చాలా దారుణంగా టార్చర్ పెట్టి చంపేయడానికి చూశారు. పట్టాభి గారిని కూడా చంపేయడానికి చూశారు. చింతమనేని ప్రభాకర్ గారిని అయితే ఎన్కౌంటర్ చేయడానికి చూశారు. ఎన్కౌంటర్ చేయించాలని చూశారు, కానీ అధికారులు ఎందుకో ఆగారు. ఇక ఏ నాయకుడన్నా గొంతు విప్పాలనుకుంటే గొంతు నొక్కారు, నిరసన ప్రదర్శన చేయాలంటే గృహ నిర్బంధం చేశారు. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు హాజరవడానికి వచ్చిన నేపథ్యంలో ఆయన యూజ్ చేసిన ఫ్లైట్ ఏదైతే ఉందో అది గంటకు 8 లక్షలు ఛార్జ్ చేస్తారంట. ఆయన ఇప్పుడు కోర్టుకు వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఫ్లైట్లో బెంగళూరు వెళ్తారు. అసలు గంటకు 8 లక్షలు అంటే అది మామూలు విషయం కాదు. అండ్ అలాగే ఇప్పుడు ఈ కోర్టుకు హాజరయ్యే పరిణామం ఏదైతే ఉందో దీనిపైన నేను గంట వరకు కోర్టులో ఉంటానని చెప్పి కోర్టుకే, అంటే దేశంలో మొదటిసారిగా ఈయన కోర్టుకే షెడ్యూల్ ఇవ్వడం, అసలు ఏంటి ఈ వెసులుబాటు ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఉంటుందంటారు? అసలు ఎలా చూడొచ్చు? ఇందులో వెసులుబాటు ఏముందంటే, గంటకి 8 లక్షలు కాబట్టి 10 లక్షలు పెట్టి వస్తాడు. ఆయన ఇష్టం, ఆయన సొమ్ము. ఆ విషయంలో మనం ఎవరు అడగడానికి? ఇప్పుడు అది ఆయన చెల్లిస్తున్నాడు, మీరు కానీ నేను కానీ గవర్నమెంట్ కానీ చెల్లించట్లా. అది ఆయన దొబ్బుకొచ్చిన సొమ్మా, లేకపోతే ఆయన ఇంట్లో నాన్న సంపాదించిన సొమ్మా, లేకపోతే వాళ్ళ తాత ఇచ్చిన సొమ్మా అనేటువంటిది వేరే కదా. ఆయనైతే చెల్లిస్తున్నాడు, కాబట్టి దాని మీద మనం ఎక్కువ డిస్కషన్ పెట్టక్కర్లేదు. సాధారణంగా ఏంటంటే అతను మామూలుగా ఫ్లైట్లో తిరుగుతూ ఉండేవారు ఈ మధ్య, డొమెస్టిక్ ఫ్లైట్లో, సాధారణ క్లాసుల్లో, సాధారణ తరగతుల్లో ప్రయాణం చేసేవాడు సడన్గా స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వచ్చాడు. ఇక్కడ మన అభ్యంతరం పెట్టాల్సింది ఏంటంటే, అతను కోర్టుకు హాజరవ్వాల్సి వచ్చినప్పుడు అతను కోర్టుకు హాజరయ్యి వెళ్ళొచ్చు. జన సమీకరణ చేయాల్సిన అవసరం ఏముంది? ఆయన ఏదన్నా ఒక ప్రచారానికి వెళ్తున్నాడా,
లేకపోతే ఏదన్నా విపత్తు కలిగినప్పుడు పరామర్శకు వెళ్తున్నాడు ఎవరినన్నా? అంటే ఇది కూడా ప్లాన్ ప్రకారమే అంటున్నారు. అంటే నెక్స్ట్ Definitely టైం మళ్ళీ నేను ఇప్పుడు ఏంటంటే వస్తే శాంతి భద్రత ఆయన ఏమన్నాడు, కోర్టుకి హాజరు కాకుండా ఉండడానికి ఆయన ఒక సాకు వెతుక్కున్నాడు. ఆ సాకు ఏంటి, నేను వస్తే జనాలు గ్యాదర్ అవుతారు, ప్రభుత్వాలకు ఇబ్బంది అవుద్ది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, కాబట్టి నేను విచారణకి నా లాయర్ వస్తాడు, లేదంటే తప్పని పరిస్థితుల్లో అయితే నేను జూమ్లో జాయిన్ అవుతాను అని చెప్పాడు. దానికి ఇతను మామూలుగా అలా చెప్పిన తర్వాత ఈయన వచ్చాడు అనుకోండి, ఈయన తప్ప ఇంకెవరు లేరనుకో, మరి ఏమై మా దానికి నువ్వు అంత పెద్ద బిల్డప్ ఇచ్చావంటారేమో అని ఇదంతా మోపింగ్ అనమాట. ఏంటండి ఇది మ్యాటరు. దీనివల్ల ఇప్పుడు విమానాశ్రయం దగ్గరికి, బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గరికి జనం గ్యాదర్ అయ్యారు. పోలీసులు చాలా వరకు అరికట్టడానికి ప్రయత్నం చేసిన వాళ్ళ వల్ల కాదు. ఇప్పుడు జనం మీద పోలీసులకి కత్తి మీద స్వామిలో ఉంటుంది. ఈ విషయంలో ఎవరిని ఏమనలేని పరిస్థితి ఉంటుంది. ఏదన్నా తెగబడి లాఠీ చార్జ్ చేసి అదుపు చేద్దాం అనుకుంటే అదిగో లాఠీ చార్జ్ చేశారని చెప్పి చెడ్డ పేరు వస్తుంది. రకరకాల సరే కొంతవరకు అదుపు చేసి కొంతవరకు బాగానే చేశారు వాళ్ళు. అక్కడి నుంచి ర్యాలీగా వచ్చారు, నాంపల్లి కోర్టు దగ్గర అక్కడ ఆపేసి లోపల పంపించారు. ఇప్పుడు జరుగుతుంది అక్కడ. ఇక్కడ విశేషం ఏంటంటే ఇతను వ్యవస్థ, న్యాయ వ్యవస్థకి ఒక షెడ్యూల్ రిలీజ్ చేసాడు అతను. అవును, పబ్లిక్ డొమైన్లో పలానా 12:30 నుంచి ఇంతవరకు ఉంటాను. ఇది అభ్యంతరకరం నా లెక్క ప్రకారం. ఇప్పుడు అతను చెప్పిన టైం లోపల మరి విచారించి పంపిస్తారా, లేకపోతే కోర్టు షెడ్యూల్ ప్రకారం ఇతను అనుసరిస్తాడా అనేటువంటి చూడాలి. ఇప్పుడు ఈయన చెప్పినట్టుగా న్యాయస్థానాలు అంగీకరించి సరే మీ షెడ్యూల్ ప్రకారమే హాజరయ్యి వెళ్ళండి అంటారా, లేదా నువ్వెవడరా చెప్పడానికి అని చెప్పేసి వాళ్ళు ఆ షెడ్యూల్ ప్రకారం వాళ్ళ షెడ్యూల్ ప్రకారం వాళ్ళు చేసి పంపిస్తారనేటువంటి చూడాల్సి ఉంది. ఏమైనా కానీ ఇది వ్యవస్థలను విక్రించినట్టే. ఇది అంటే ఆయన సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాడంటే ఎవరైనా ఎంతటి వారైనా సరే నేనేమనుకుంటే అదే జరుగుద్ది అనేటువంటి దాన్ని ఇప్పటివరకు సూచన జనాలకు ఒక మెసేజ్ పంపిస్తూ వచ్చాడు గత 10-12 ఏళ్ళ నుంచి కూడా. ఇప్పుడు ఆయన అధికారం కోల్పోయాడు, ప్రజలందరూ కూడా ఇతను అరాచకాన్ని భరించలేక అధికారం నుంచి తోసేశారు. ఈయన్ని ఆయన ఓడించలేదండి, తోసేశారు, వీటి దూరంగా పడేశారు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఆయన మీద కక్ష సాధించట్లా. మూలిగే నక్క మీద తాటిపండి ఎందుకులే, చచ్చిన పావును ఇంకేం చంపుతాం అన్నట్టుగా ఉన్నారు వాళ్ళు. సరే ఇతను తోకలో ప్రాణం ఉంది, తోక కదులుతూ ఉంది ఆ పావుకి. ఇలాంటి విన్యాసాలు చేస్తూ ఉంటారు, ఒకరోజు మాట్లాడుకుంటారు దాని గురించి. అంటే మనం అందరం దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సింది ఏంటంటే ఈ దేశం 75 సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి. ఈ దేశంలోని వ్యవస్థలకి మూకమ్మడిగా చెడ్డ పేరు రాలేదు ఎప్పుడైనా చిన్న చిన్న వ్యవహారాల్లో పలానా వ్యవస్థ పొరపాటు చేసింది, దాన్ని సరిదిద్దుకోవడం అని ఏదో ఒకటి ఉండేది, తప్పులు జరగలేదు అన్నాం. కానీ ఇప్పుడు ఏమైందంటే సిబిఐ అత్యున్నత దర్యాప్తు సంస్థ, ఈడీ, న్యాయ వ్యవస్థ, పొలిటికల్ సిస్టమ్, మీడియా, వీటిలన్నిటికి కూడా చెడ్డ పేరు వచ్చింది. అనుమానాలు వచ్చినాయి, అపోహలు వచ్చినాయి ఎంతో కొంత. న్యాయ వ్యవస్థ మీద కూడా అనుమానం లేదు. న్యాయ వ్యవస్థ న్యాయస్థానం దేవాలయంలో చూస్తారంతా, వాళ్ళు దేవుళ్ళ కింద చూస్తారు. ఎందుకంటే వాళ్ళు నిష్పక్షపాతంగా ఆ తీర్పు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళ మీద కూడా అనుమానం వచ్చేలా చేసేది కేవలం ఇతని వల్లే. మిగతా ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలోనూ ఏ రాజకీయ నాయకుడి వల్ల కూడా ఈ రకంగా రాలా. ఎంతో నిజాయితీ పోవడానికి పేరు పొందిన ఢిల్లీ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యాడు. ఇలాంటి వ్యాఖ్యలు ఏం చేయలేదు. అతను చట్టానికి న్యాయానికి తల వంచాడు, రాజ్యాంగాన్ని ఫాలో అయ్యాడు. ఇతను చట్టాన్ని ధిక్కరిస్తాడు, రాజ్యాంగాన్ని ఫాలో అవ్వడం, సంప్రదాయాలను పాటించడం, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నాడు అధికారంలో ఉన్నప్పుడు. అధికారంలో పోయిన తర్వాత కూడా ప్రజలను భయపెట్టే కార్యక్రమాలు చేస్తున్నాడు. అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్గా వ్యవహరిస్తున్నాడు ఒక రకంగా చెప్పాలంటే ఇతను. ఇప్పుడు కోర్టులు కూడా షెడ్యూల్ రిలీజ్ చేయడంటే అతను బరిదిగింపు ఎలా ఉందనేటువంటిది మనం చూస్తాం. అంటే దీనిపైన అబ్జెక్షన్ ఏమి ఉండదా అండి కోర్టులకి? అంటే దీనిపైన కేసు ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇతను అధికారంలో ఉన్నప్పుడు చూడండి, వీళ్ళ కార్యకర్తలు కానీ లేకపోతే నాయకులు కానీ ఎంత దారుణమైన దుర్భాషలు ఆడారు, ఎంత దారుణంగా విక్రించారు ఇవన్నీ చూసాం మనం. అంటే న్యాయమూర్తులను కూడా దూషించారు, వీళ్ళు ఆపాదించారు. న్యాయమూర్తులు కిన్నుక వహించి రిజిస్ట్రార్ కేసు పెడితే కూడా నమోదు చేయాలి. ఈ రకమైన వ్యక్తి ఒక రకమైన ధైర్యం వస్తుంది. ఈ చట్టాలు
ఈ దేశ చట్టాలు నన్ను ఏమీ చేయలేవనేటువంటి ధీమా వస్తుంది. దాని తాలూకు ఫలితమే ఇతను ఈ రకంగా వ్యవహరిస్తున్నాడు. కారణం ఏంటంటే వాళ్ళ బాబాయ్ మర్డర్ జరిగింది. సిబిఐ అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ దర్యాప్తు చేస్తుంది. ఆ విషయంలో ఒక ఎక్యూజ్డ్ అరెస్ట్ చేయడానికి వెళ్తే సిబిఐ అరెస్ట్ చేయలేక వెనక్కి వెళ్ళిపోయింది. అదేం మెసేజ్ ఇస్తుందండి? ఆ విషయంలో అవినాష్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ అయ్యాడు, ఎప్పుడు బెయిల్ వచ్చిందో తెలియలేదు. అంటే న్యాయ వ్యవస్థ కూడా మరకంటిచ్చాడు ఇతను. అంతే కదా. ఇలాగ అనేక రకాలు. ఇతను ఇవాళ చేసిన కార్యక్రమం కూడా అడావుడు. ఇప్పుడు యాక్చువల్గా అయితే వాళ్ళు ఏమీ ఇతను రెగ్యులర్గా విచారణకు రమ్మనేమి అడగలేదు. ఇతను విదేశీ పర్యటనకి వెళ్ళాడు. అప్పుడు అతను ఫోన్ నెంబర్ ఇచ్చి నీ అడ్రస్ ఇచ్చి వెళ్ళమన్నారు. అతను ఫోన్ నెంబర్ వేరే వాళ్ళది ఎవరిదో ఇచ్చాడు. నువ్వు అలా ఎందుకు ఇచ్చావు అని చెప్పేసి సిబిఐ వాళ్ళు కోర్టుకి వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే అతను తక్షణం వెనక్కి రావాలి, వచ్చిన తర్వాత కోర్టుకు హాజరవ్వాలి అని చెప్పారు. అంతే. అతను రెగ్యులర్ విచారణ కాదండి ఇది. లేకపోతే 21న వస్తాడు ఆయన. సరే నువ్వు అప్పుడే రారా బాబు అన్నారు. వెళ్ళాడు. ఇప్పుడు ఏం చెప్తారు, మళ్ళీ 21 నుంచి ఇంకో 15 రోజులు వేస్తారా లేకపోతే ఎల్లుండే వేస్తారా అనేటువంటిది చూడాలి. ఏంటండి, పైగా ఈ కేసు జీళ్లపాకు సాగుతూ ఉంది. అందరూ డిశ్చార్జ్ పిటిషన్ చట్టంలో ఉన్న లొసుగులు అన్నట్లు యథేచ్ఛగా వాడుకుంటున్నారు. జడ్జిలు కూడా మారుతున్నారు. షెడ్యూల్ ప్రకారం వాళ్ళు బదిలీలు అవుతూ ఉంటారు, రిటైర్ అవుతూ ఉంటారు, అన్నీ జరుగుతూ ఉంటాయి. దాన్ని ఇతను అన్వయించుకున్నాడు జాగ్రత్తగా. ఇప్పుడు అక్కడ అలా జరిగే దాన్ని ఇతనికి అనుకూలంగా ఇతను వ్యవహరిస్తున్నారు. ఇందులో మనం కొంతమందిని ఆపాదించలేము, కానీ వీళ్ళు అనుకూలంగా తీసుకుంటూ ఉంటారు. దీన్ని ఎలా చేయాలప్పుడు ఒక నేరస్తుడు, కరుడుగట్టు నేరస్తుడు అతను, నొటోరియస్ క్రిమినల్స్ అంటారు వీళ్ళకి. ఆ లాయర్లు కూడా అలాంటి వాళ్ళు మంచి తెలివైన వాళ్ళని, బట్ ఆర్గ్యుమెంట్ దిట్టంగా చేయగలిగిన వాళ్ళని, చట్టంలో లొసుగులు వెతికి పెట్టుకోగలిగిన వాళ్ళు పెట్టుకుంటాడు. వాళ్ళ జాతగా అందులో ఉన్న దాన్ని బట్టి ఇతను రక్షిస్తూ ఉంటారు. వాళ్ళ ధర్మం అది. వాళ్ళ క్లయింట్ని కాపాడుకుంటారు. అలాగైనా సరే గంటకి 8 లక్షలు పెట్టి ఆయన కోర్టుకే హాజరవుతున్నారంటే ఇంకా లాయర్లకి ఎంత పెట్టాలో అది తప్ప ఒప్ప అనేది పక్కన పెడితే వాళ్ళ క్లయింట్ని వాళ్ళు కాపాడుకుంటారు. ఏంటండి ఇది, దీంట్లో సప్త సముద్రాలు ఈదినోడు మురికాల్లో పడి చచ్చిపోయినట్టు ఏమవుద్దంటే, ఈ కేసులో ఇంత విజయవంతంగా ఇతను నెట్టుకుంటూ వస్తున్నాడు కాబట్టి వాళ్ళకి కొద్దిగా ధైర్యం వచ్చింది. కానీ ఇతను ఎందులో దొరుకుతాడు అనుకుంటున్నారు? మద్య ముడుపుల్లో గ్యారంటీగా అంటే 3 ఆప్షన్లు వచ్చినాయి అతనికి. అంటే ఏదో గోతులు పడాల్సిందే. మద్య ముడుపుల్లోనో దొరికిపోవచ్చు. ఇప్పుడు కల్తీ మద్యం దాంట్లో కూడా ఇతని దగ్గరికి లాగొచ్చు. పరకామణిదిలో కూడా ఇతని దగ్గర రావచ్చు. కల్తీ నెయ్యిలో కూడా ఇతని దగ్గరికి వెళ్ళవచ్చు. ఇది ఆల్రెడీ లైన్లో ఉన్నాయి. ఇవి కాకుండా అతను 5 ఏళ్లలో రోజు కొంత తప్పులు చేసాడు. అవన్నీ కూడా లైన్లోకి వచ్చినాయి అనుకోండి. ఆ సప్త సముద్రం పెద్ద లక్షల కోట్ల స్కామ్, పిడ్ ప్రోకోలు దాంట్లోంచి 13 ఏళ్ళు బ్రహ్మాండంగా నెట్టేసాడు. అది ఇంకా విచారణకు వచ్చి ఇతను వెళ్తా వస్తా ఇవన్నీ ఉండి ఇంకా ఎన్నాళ్ళు పడుతుందో చెప్పలేము. అందులో అతను ఒక రంగం సేఫ్ గేమ్ ఆడాడు. కానీ ఇతని ప్రమాదం ఎక్కడ ముంచుకొస్తుందంటే, ఈ కేసుల్లో ఇప్పుడున్న ప్రభుత్వం ఇంకా 3.5 సంవత్సరాలు ఉంటుంది గ్యారంటీగా. ఉన్నప్పుడు ఏం చేస్తారు, ఇది ఎందులో కేసులు ఇతను అరెస్ట్ చేయడానికి ఉన్నాయి. అరెస్ట్ అయినప్పుడు బై డిఫాల్ట్ ఆ బెయిల్ అనేది రద్దు అయిపోతాయి. అందులో ఉన్న బెయిల్ అంటే దానికి సంబంధించి కూడా ఇతను జైల్లో ఉండాల్సి వస్తుంది. దానికి కూడా జైలు నుంచి హాజరవుతూ ఉండాల్సి వస్తుంది. అంటే అప్పుడు ఇన్ని కేసులు పీటీ వారెంట్లు ఉన్నప్పుడు ఇతను అన్ని చోట్లకి తెప్పలేనప్పుడు ఇతన్ని ఒక చోట కూర్చోబెట్టి ఎదురుగుండా ఒక కెమెరా పెట్టి మొత్తం అన్ని కేసులు 1 by 1 చేస్తారు. ఇది ఆయనకి రాబోయే ఇబ్బంది రాబోయే రోజుల్లో. ఇవాళ మనకు సాగుతుంది, మన స్వేచ్ఛగా ఉన్నాం అనే చట్టాన్ని, రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థని, దర్యాప్తు సంస్థల్ని మనం వాడుకుని విక్రించిన, వాటిని కాదని వాటిని అధిగమించి వ్యవహరించిన ఏదో రోజు ఆ సర్పం ఇతను కోటేస్తుంది. పురాణ పురుషులు మెడలో సర్పాలు వేసుకున్నారు కదా అని చెప్పేసి శివుడు గట్టాన్ని మనం కూడా వేసుకుంటే టకాలమని గరిచేద్ది పవన్ మెడలు వేసుకుంటారు ఎవడన్నా. ఈ చట్టాలు అలటి అది నిర్దోషిని ఎంతగా కాపాడతాయో దోషిని ఏదో రోజు కోటేస్తాయి. అందుకనే దీనికి ఒక ఇది ఉంది, కానూన్ కా హాత్ బహుత్ లంబా హై అని. ఇతను ప్రస్తుతానికి తప్పించుకోవచ్చు. చాలామందికి ఉక్రోషంతో రగిలిపోతూ ఉన్నారు, ఏంటి ఇలా జరుగుతుంది, సామాన్యుడిని ఇలా వదిలేస్తారా అని. చాలా బాధగా ఉందండి అందరికీ. చాలామంది చిన్న చిన్న కేసుల్లోనూ నిజంగా ప్రజల కోసం పోరాడిన వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడుతున్నాయో చూస్తున్నాం. కానీ ఇంత సుప్రీంకోర్టు స్వయంగా వ్యాఖ్యానించిన తర్వాత
ఆర్థిక నేరస్తులు ఉగ్రవాదుల కన్నా ప్రమాదం అని వ్యాఖ్యానించిన తర్వాత కూడా వీళ్ళు యథేచ్ఛగా ముఖ్యమంత్రులు కూడా అయిపోతున్నారంటే దీని మీద దేశంలో పెద్ద చర్చ జరగాల. ఇలాంటి నేరస్తుల్ని ఏ రకంగా డీల్ చేయాలి, వీళ్ళకి ప్రజాబాహుళ్యంలో వీళ్ళు తిరిగే హక్కు ఉందా లేదా అనేటువంటి దాన్ని ఒక చట్టం చేయాల్సిందే ప్రత్యేకించి. లేదంటే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటారు. 1,00,000 కోట్లు కొట్టేసి 16 నెలలు జైల్లో ఉన్నవాడు ముఖ్యమంత్రి అవడం అంటే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీయే, ప్రజాస్వామ్యం తాలూకు సౌందర్యం అది. మరి ది అగ్లీ ఫేస్ ఆఫ్ డెమోక్రసీ ఏంటంటే ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఆస్వాదించి ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించుకున్నవాడు ఆ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, చట్టాన్ని వికరించడం ది అగ్లీ ఫేస్ ఆఫ్ ది డెమోక్రసీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.